అండి, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఈ నెల అనగా నవంబర్ 8వ తారీఖు ఉదయం 9 గంటలకు రెండవ శనివారం మరి భద్రాద్రి కొత్తగూడెంలో మనం మెయిన్ క్యాంపస్లోనే మరి ఈ ఆరాధన మరి జరగనై ఉందండి. ఏ ప్రాంతంలో నుండి ఈ వీడియో చూస్తున్నా తప్పక ఈ ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఈ ఆరాధనలో నడిపించినై ఉన్నారు. మరి అలాగే నవంబర్ 11వ తారీఖు విజయవాడలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపం జింకాని గ్రౌండ్స్ పక్కన ఉన్న మరి కళ్యాణ మండపంలోనే మరి ఈ తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. తప్పక మరి ఆరాధనలో పాల్గొనండి. ప్రతి నెల అద్భుతంగా ప్రభు నడిపిస్తున్నారు. ఈ నెల కూడా మిమ్మల్ని నడిపించి గొప్ప చేయబోతున్నారండి. అలాగే వెంటనే మరి నవంబర్ 12వ తారీఖు ఒంగోలుకి రాబోతున్నాం. ఒంగోలులో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మరి అంబేద్కర్ భవన్లోనే ఈ ఆరాధన ఉదయం 9 గంటలకు నవంబర్ 12వ తారీఖు జరగనే ఉంది. తప్పక ఈ ఆరాధనలో 3 ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో మిమ్మల్ని మరి ఒక చక్కని మార్గంలో నడిపించే ఈ తైలాభిషేక ఆరాధన కుటుంబ పోరాటాలతో ఇబ్బందులతో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారా? సమాధానం సంతోషం లేక ఉన్నారా? రండి. అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానము ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు తాకనే ఉన్నారు. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పాల్గొనండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. తన ప్రేమను చాలా అద్భుతంగా మనం రుచి చూస్తూ ఉన్నాం. ఎన్నో విషయాల్లో ప్రభు కృప చూపిస్తున్నారు. చక్కగా దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తూ ఉండడం ద్వారా నూతనమైన బలాన్ని పొందుకుంటున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని మరి మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, దేవుడు ఉదయకాల సమయంలో అందరితో చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడుతున్నారండి. నేను నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు ఎంతో మందిని మరి నెమ్మదిలోనికి సమాధానంలోనికి నడిపిస్తూ ఉన్నాయి కదా. అవునండి, అతిక్రమములను తుడిచివేసే దేవుడై ఉన్నారు. అయితే ఎవరి అతిక్రమములను ప్రభు తుడిచివేసే దేవుడై ఉన్నారంటే ఎవరైతే దేవుని మాటలు పట్టుకొని ఆయన మాటలు వింటూ ఉన్నారో, తప్పులను విడిచిపెట్టి ఆ విడిచిపెట్టిన తప్పులను మరలా చేయకుండా దేవుని వైపే చూస్తున్నవారు, వారి పట్ల దేవుడు గొప్ప కృపను చూపించబోతున్నారండి. కొద్దిమంది ఎలా ఉంటారో తెలుసా అండి? దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, దేవుని క్షమించమని. మరి తిరిగి వెళ్ళి అదే తప్పుని మళ్ళీ చేసి మళ్ళీ వచ్చి దేవుని క్షమించమని అడుగుతూ ఉంటారు. అట్టి వారి అతిక్రమములు తుడిచివేయబడవండి. ఈ ఉదయకాల సమయంలో నీ అతిక్రమం తుడిచివేయబడాలి అంటే దేవుని సన్నిధిలో ఏ పాపం అయితే చేస్తున్నావో, ఏ తప్పు అయితే చేస్తున్నావో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. దేవుడు మన అతిక్రమలు తుడిచివేయాలంటే మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ ఉదయకాల సమయంలో అలాంటి వారిని ప్రభు గొప్ప చేయబోతున్నారండి. దేవుడు ఎన్నో విషయాల్లో మాట్లాడుతున్నా, ఎన్నో సందర్భాల్లో మనల్ని చాలా మట్టుకు ప్రభు ప్రోత్సహిస్తున్న మాటల ద్వారా ఎంతో ధైర్యాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని మనలో నింపుతున్నాం. మనం ఎక్కడో అవిధేయత కలిగిన జీవితాలతో దేవుని అవమానపరుస్తూ ఉన్నాం కదండి. అలాంటి వారిగా ఎన్నడూ కూడా ఉండొద్దండి. ప్రతి విషయంలో దేవుని మాటలు పట్టుకొని ఆయన మాటల ప్రకారం జీవించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించండి, అడగండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. దేవుని సన్నిధిలో ఏదైతే ఒప్పుకుంటున్నామో, ఏ తప్పు ఏ బలహీనతల నిమిత్తమైతే ఒప్పుకుంటున్నామో వాటిని విడిచిపెడదాం. మరలా తప్పులు చేస్తూ ప్రభుని అవమానపరిచే జీవితాలుగా మన జీవితాలు ఎన్నటికీ కూడా ఉండద్దు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా అద్భుతకరంగా మనతో మాట్లాడుతుండగా ఈ మాటని పట్టుకుందాం. మన అతిక్రమములను ఆయన తుడిచివేసే దేవుడై ఉన్నారు. ఈ చక్కని మాటల్ని పట్టుకొని
అద్భుతంగా మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థిద్దామా అండి. నువ్వు ఏ విషయంలో బలహీనుడివో నీకే బాగా తెలుసు ప్రియ సహోదరుడా. నేను ఏ విషయంలో బలహీనురాలో నాకు బాగా తెలుసు. అంటే ఎవరి జీవితంలో ఏమి చేస్తున్నామో మనకు తెలియకుండా కాదండి, మనకు అన్నీ తెలుసు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెడతారో వారిని దేవుడు గొప్ప చేయబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఫలింపు కలిగిన జీవితం, ఒక ఉన్నతమైన జీవితాన్ని మనం జీవించాలంటే ఆయన సన్నిధిలో ప్రతి విషయంలో ఆయనకు లోబడే జీవితాలతో ముందుకు సాగుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రాధేయపడదాం. చూడండి, దావీదు తన జీవితంలో మరి తను చేసినది ఏ తప్పైతే ఉందో, ఏ విషయంలో బలహీనుడిగా ఉన్నాడో ఆ విషయంలో తను ఒప్పుకున్నాడండి కదా. నిజంగా తన జీవితం అద్భుతకరంగా ఉంది. మనం కూడా అంతే, ప్రతి విషయంలో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎన్నో విషయాలతో ప్రభా ఎన్నోసార్లు మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, మాట్లాడుతున్నారు, మమ్మల్ని సరిచేస్తున్నారు, మమ్మల్ని బలముగా నడిపిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా అతిక్రమములను తుడిచివేసి దేవుడవై ఉన్నాం. అయ్యా, మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోండి ప్రభా, ఎవరైతే ఇదిగోండి వేదన పడుతున్నారో, దుఃఖపడుతున్నారో, అయ్యా ఎవరైతే బలహీనతలతో ఉన్నారో, ఎవరైతే భయంకరమైన పరిస్థితుల్లో ఆ చిక్కుముళ్ళల్లో ఉంటున్నారో, అయ్యా ఇదిగోండి అపవాది వేస్తున్న చిక్కుముళ్ళలో ఎవరైతే ఇదిగోండి బందీ అయిపోయి ఉన్నారో వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయం నుంచి విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరి కన్నీళ్లను మీరు తుడిచివేయండి. వారికి ఉన్న ప్రతి బలహీనతలను మీరు తుడిచివేయండి. మీరు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి అతిక్రమములను తుడిచివేస్తూ అయ్యా గొప్ప చేయమని వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో మీ మాటలకు లోబడుతూ అయ్యా జ్ఞానము కలిగిన వారిగా మీ నామాన్ని మహిమపరిచే కృపను దయచేయండి. ప్రతి బలహీనతలపైన విజయం కలగచేయండి. మీ వైపే చూచుటకు, మీ పైన ఆధారపడటకు మా జీవితాలు ఉండును గాక. ఏ ఉదయకాల సమయంలో బ్లెస్ చేస్తూ అందరినీ బలముగా నడిపించమని, అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాలు మా ప్రియులకు క్షేమం కలుగును గాక, ఉన్నతమైన స్థితిలో ఉండును గాక. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఆయా ప్రతి విషయంలో తోడే ఉండండి. మీ పైన ఆధారపడే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం చేత బ్లెస్ చేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్లీ ఈవెన్ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేస్తూ ఉన్నతంగా ఆశీర్వదించమని, అందరిపైన నీ కృపను కుమ్మరిస్తూ రమ్మని, కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.